పూటకుళ్ళమ్మ. అది ఒక మారుమూల గ్రామం. ఆ ఊళ్ళో దేవమ్మ అని ఒక ముసలావిడుంది. దేవమ్మ డబ్బు పిచ్చి మనిషి. ఉన్న డబ్బుతో హాయిగా కాలం వెళ్లదీయడం మానేసి ఆ వయసులో కూడా ఇంకా సంపాదించటం ఎలా అని ఆలోచిస్తూ ఉండేది. ఎక్కడికి పోకుండా ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించే మార్గం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఆవిడకి మెరుపులాంటి ఒక ఉపాయం తట్టింది. ఆ పూటకోళ్ల పనైతే నాకు సరిగ్గా సరిపోతుంది అనుకుని పూటకుళ్ళమ్మగా అవతారమెత్తింది. అయితే కుండలో బువ్వ కదలకూడదు, బొడ్లో దోపుకున్న డబ్బులు అయిపోకూడదు. రుచిగా వండితే ఎక్కువ తినేస్తారు. అందుకే ఉప్పు కారం లేకుండా చప్పిడి కుడులాగా వండుతాను అనుకుని వచ్చిన బాటసారులకి అన్నం మెత్తగా చేసి పెట్టటం, కూరల్లో ఉప్పు కారం లేకుండా చెయ్యటం లేదా ఉప్పు కారం ఎక్కువెయ్యటం చేసేది. బాటసారి అన్నం ముద్ద కలపబోయేసరికి ముద్ద కాకుండా మెత్తగా చిన్నపిల్లలు తినే ఉగ్గులా అయిపోతుంది. ఇదేంటమ్మా అన్నం ఇలా వండావు? కళ్ళుగా అనరాని ముసలిదాన్ని గదా బాబు, సరిగ్గా కనిపించలేదు. ఏమనుకోకుండా ఈ పూటకి ఎలాగోలా తిను బాబు అని అమాయకంగా నటిస్తూ చెప్తుంది. బాటసారి ఇబ్బంది పడుతూనే అన్నం కూర కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అమ్మా, కూరలో కూడా ఉప్పు కారం లేవు, చప్పగా ఉంది. ఈ పూటకి ఎట్టాగోలా తిను బాబు, రేపు ఉదయం రుచిగా చేసి పెడతాను సరేనమ్మా అని అయిష్టంగానే కాస్త తిని అర్ధాకలితోనే విస్తరి ముందు నుండి లేచి ఆమె చేతిలో డబ్బు పెట్టి వెళ్ళిపోతాడు బాటసారి. తనలో తాను, ఆహా, బోలెడంత అన్నము కూర మిగిలింది అని మరో బాటసారికి ఆ మిగిలిన అన్నాన్ని వేడి చేసి వడ్డిస్తుంది. ఆ రెండవ బాటసారి అన్నం కలుపుకొని ముద్ద నోటి దగ్గర పెట్టుకోగా చద్దివాసనొస్తుంది అన్నం. ఇదేంటమ్మా అన్నం కూరలు చద్దివాసనొస్తున్నాయి? అయ్యయ్యో, అదేం కాదు బాబు, ఉదయం నీకోసం ప్రత్యేకంగా వండాను. నీకు జలుబు చేసుంటుంది, అందుకే వాసన సరిగ్గా తెలియట్లేదు. అతను కూడా ఆ పూట అయిష్టంగానే తిని, అమ్మా, నేను బయలుదేరుతాను. దేవమ్మ ఆశగా అతని వైపు చూస్తుంది. అవ్వ చూపులు అర్థమైన బాటసారి ఒక నాణెం అవ్వ చేతిలో పెట్టాడు. ఇదేంటి బాబు, ఒక్క నాణెమిచ్చావు? అదేంటమ్మా, ఎక్కడికెళ్ళినా అందరూ పూటకుళ్ళ వాళ్ళు తీసుకునే రేటిదే కదా. అందరితో నాకేంటయ్యా పని, నా రేటు 5 నాణేలు. అది చాలా ఎక్కువమ్మా. తిన్నాక ఇప్పుడు అట్లా అంటే ఎట్టా కుదురుతుంది? ఏం తిన్నానమ్మా, సగం ఆకలితోనే లేచాను. అదంతా నాకెందుకయ్యా, నిన్ను తినొద్దని నేనేమైనా ఆపానా ఏంటి? ఎట్టా తింటారమ్మా, అన్నం మెత్తగా ఉంది, కూరల్లో ఉప్పు లేదు, కారం లేదు. ఇదిగో చూడు, డబ్బివ్వాల్సి వస్తుందని అబద్ధాలాడకు. ఇంతవరకు నా వంటకి వంకలు పెట్టినోళ్లే లేరు. నా దగ్గర బస చేసినోళ్ళెవ్వరూ కూడా నీలాగా మాట్లాడలేదు. నేను కూడా ఇంతవరకు ఇలాంటి చండాలమైన కూడు ఏ పూటకుళ్ళ ఇంట్లోనూ తినలేదు. మిగతా డబ్బిచ్చి ఇక్కడ నుండి కదులు, లేదంటే మా ఊరి పెద్దని పిలిచి పంచాయతీ పెడతాను. ఇదేంటమ్మా, జాలి లేకుండా మాట్లాడుతున్నావు? నరం లేని నాలుక అవసరాన్ని అవకాశాన్ని బట్టి ఎలా కావాలంటే అలా మాట్లాడుతుందని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని మిగతా 4 నాణాలు ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఆ డబ్బు చూసుకుని మురిసిపోతుంది దేవమ్మ. ఎదుటి వాళ్ల అవసరాన్ని అవకాశంగా చేసుకుని డబ్బు సంపాదించుకునేటటువంటి వ్యక్తిత్వం, కుంచిత మనస్తత్వం దేవమ్మది. ఎవరైనా బాటసారులు డబ్బు లేదని వస్తే అసలు మానవత్వమే చూపించదు. జాలి, దయ, కరుణ, మంచి మానవత్వం లేని మనిషి. అలా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఒకరోజు ఊరి బయట గుడి దగ్గర ఒక బాటసారి కూర్చొని ఉంటాడు. అతని పేరు రంగడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఇలా అడుగుతాడు. బాబాయ్ గారు, ఈ ఊళ్ళో ఏదైనా పూటకుళ్ళ ఇల్లుందా? ఈ రాత్రికి బస చేయడానికి? ఆ దేవమ్మని ఒక ఆవిడుంది బాబు, కాని ఆ దేవమ్మ బాగా డబ్బు పిచ్చిది. వచ్చిన బాటసారులకు సరిగా ఆతిథ్యం ఇవ్వకుండానే వాళ్ళ దగ్గర డబ్బు కాజేస్తుంటుంది. ఆవిడతో కాస్త తెలివిగా నడుచుకోవాలి మరి. అలాగేలే బాబాయ్ గారు, ఆవిడ ఇంటికి దారి చెప్తారా? అదిగో నడుచుకుంటూ ఇటువైపు వస్తుందిగా, ఆవిడే పూటకూళ్ళమ్మ దేవమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడు.
రంగడు దేవమ్మకి ఎదురెళ్ళాడు. నమస్కారమమ్మా. ఎవరయ్యా నువ్వు? అమ్మా, నా పేరు రంగడు. మాది చాలా దూరపు ఊరు. మా బంధువుల ఇంటికి బయలుదేరుతూ వెళ్తున్నాను. ఇక్కడ ఆగాను. ఈ రాత్రికి ఈ ఊళ్ళోనే బస చేద్దామనుకుంటున్నాను. మీరు పూటకూళ్ళమ్మ కదా, ఈ పూటకి నాకు ఆశ్రయం ఇస్తారా? అట్టాగే, పదా బాబు ఇంటికెళ్దాం. అని రంగడుని తీసుకుని ఇంటికొస్తుంది. దేవమ్మ ఒక్కతే ఇంట్లో ఉండటం గమనిస్తాడు రంగడు. ఏంటమ్మా, ఇంట్లో ఎవరూ లేరు? ఉన్న మొగుడు కాలం చేశాడు, కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఒక్కదాన్ని నాయే, ఏదో బతకలేక సావలేక బతుకుతున్నాను బాబు. అయ్యో, ఏమైందమ్మా? ఎందుకంత నిరాశగా మాట్లాడుతున్నారు? ఏం చెప్పమంటావు బాబు, ఈ వయసులో పని చేసే ఓపిక లేదాయే. పని చేయకపోతే పొట్ట గడవదాయే. కడుపుకి తెలీదు గదా పాపం. ఈ అవ్వ 3 కాళ్ల ముసలమ్మ పని చెయ్యలేకపోతుంది, ఆకలియకుండా ఉండాలి అని. అని దొంగ కన్నీళ్లు కారుస్తుంది. ఏం నటిస్తున్నావబ్బా? ఇట్టాగే కదా అందరినీ మోసం చేస్తున్నావు? అని మనసులో అనుకున్నాడు రంగడు. అయ్యయ్యో, కట్టెలు తీసుకురావడం మర్చిపోయాను బాబు. నీళ్లు కాగబెట్టడం కోసం కాస్త కట్టెలు చీలుస్తావా? నీ బుద్ధి గురించి తెలిసే నీకు గుణపాఠం చెప్దామని వచ్చానవ్వా. అని మనసులో అనుకుని, పర్వాలేదవ్వా, నువ్వలా కూర్చో, నేను కట్టెలు చీరుస్తానుగా. అని గొడ్డలితో రంగడు కట్టెలు చీలుస్తాడు. ఈడితోనే కట్టెలన్నీ నరికించుకుంటే కూలోన్ని పెట్టి నరికించుకునే అవసరమే ఉండదు, కూలి డబ్బు మిగులుతుంది కదా. అని మనసులో అనుకున్న దేవమ్మ, బాబూ, ఏమనుకోకపోతే ఆ కాస్త మిగిలిన కట్టెలు కూడా నరుకుతావా? అని దీనంగా అడిగింది. ఆ, అట్టగేనమ్మా. అని కట్టెలు మొత్తం నరికేశాడు. బాబూ, ఏమనుకోకుండా కాస్త బావి నుండి నీళ్లు చేది ఆ గాబుకి పోస్తావా? ఈలోగా నీకోసం నీళ్లు కాగబెడతాను. నీ ఎత్తులు నాకు తెలుసులే. దేవమ్మ పొయ్యి మీద ఇత్తడి బిందెలో నీళ్లు కాగబెడుతుంది. మరోవైపు వంట చేస్తుంది. బాబూ, వంట పూర్తయిపోయింది, భోజనం చేద్దువురా. రంగడు వచ్చి భోజనానికి కూర్చున్నాడు. అమ్మా, నాకు అలవాటుంది. ఏ పూటకుళ్ళ ఇంటికెళ్ళినా సరే కడుపు నిండి విస్తరి మీది నుండి లేచే వరకు వడ్డించాల్సిందే. కాదు కూడదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతా. తర్వాత పేచీ పెట్టకూడదు. నీ షరతు నాకు నచ్చింది బాబూ. నువ్వు విస్తరి మీది నుండి లేచేదాకా వడ్డిస్తాన్లే. అలా అన్న దేవమ్మ తన మనసులో, నీ షరతు నాకు మేలే చేస్తుంది. పిచ్చోడా, నీకు నా గురించి తెలియక ఇట్టాంటి షరతు పెట్టావు. అని నవ్వుకుంది. నవ్వుకో నవ్వుకో, తర్వాత నువ్వే ఏడుస్తావు అని మనసులో అనుకున్నాడు రంగడు. ఆ, అలాగే ఇంకో షరతు. ఏంటి బాబు అది? నేనెవరైనా చూస్తున్నప్పుడు తినలేను. ఓ, దానికేం భాగ్యం. నేను వడ్డించి బయటికెళ్తాను, నువ్వు తిను. అయిపోయాక నన్ను కేక వెయ్యి. ఆ, అలాగైతే సరే. దేవమ్మ విస్తరి నిండా వడ్డించి బయటికెళ్ళింది. వెంటనే రంగడు పక్కనే ఉంచుకున్న సంచిలో అన్నం మొత్తాన్ని వేసి దేవమ్మని కేకవేశాడు. అప్పుడు దేవమ్మ తనలో తాను, నా వంట రుచి దెబ్బకి అప్పుడే విస్తరి మీది నుండి లేచినట్టున్నాడు అనుకుని లోపలికొచ్చి విస్తరిలో అన్నం లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆహా, ఇట్లాంటి రుచికరమైన భోజనం నేను ఇంతవరకు తినలేదమ్మా. తొందరగా అన్నం వడ్డించు. దేవమ్మ అన్నం కూరలు వడ్డించి బయటికెళ్ళిపోయింది. మళ్లీ వాటిని కూడా సంచిలో వేశాడు. ఏంటిడిలా తినేస్తున్నాడు? అది కడుపా చెరువా? రుచి కూడా అవసరం లేకుండా తినేస్తున్నాడు. అలా వండిన అన్నం మొత్తం అయిపోయింది. ఇంకా తీసుకురామ్మా. ఏంటయ్యా తెచ్చేది? 3 మనుషులకు వండింది మొత్తం తినేశావు. చూడమ్మా, నేను ముందే చెప్పాను, నాకు కడుపు నిండి విస్తర మీది నుండి లేచే వరకు వడ్డించాల్సిందేనని. సరే నాయనా, కాసేపు కూర్చో, వండి తీసుకొస్తాను. అని అప్పటికప్పుడు వంట చేసి మళ్లీ తెచ్చి వడ్డించింది. యథావిధిగా దాన్ని కూడా సంచిలో వేసి మళ్లీ కేక వేశాడు. ఇది కూడా అయిపోయింది. ఇంక నా వల్ల కాదు నీకు పెట్టటం. నువ్వేమైనా అనుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేనికపై నీకు పెట్టను. చూడమ్మా, నేను రాజుగారి ఆస్థానంలోని వ్యక్తిని.
ఆయనకిష్టమైన వాణ్ణి. ప్రతిరోజు నిద్రలో రాజుగారికి జరిగే మంచి చెడు గురించి నాకు కలలొస్తుంటాయి. ఇప్పుడు నువ్వు గాని నాకు కడుపు నిండుగా భోజనం పెట్టకపోతే నిద్ర రాదు. అప్పుడు కలలు రావు. కాబట్టి రాజుగారికి జరగబోయే కీడు తెలియదు. ఇదే విషయాన్ని రాజుగారికి చెప్తాను. ఆయన నిన్ను శిక్షిస్తాడు. అనడంతో భయపడిపోతుంది. సరే నాయనా, కాస్తుండు, మళ్ళీ వండుతాను. అని వంట చేస్తూ ఇలా అనుకుంటుంది. నా దురదృష్టం ఇట్ట ఏడ్చిందేంటి రోజు? అలా రాత్రంతా తెల్లవారేదాకా దేవమ్మ ఒక పక్క వండుతూనే ఉంటుంది. మరో పక్క రంగడు దాన్ని సంచిలో వేస్తాడు. చివరికి దేవమ్మకి వండలేక నీరసం వచ్చేసింది. ఎవరు నాయనా నువ్వు? బాకాసురుణ్ణి తలదన్నేలాగున్నావు. ఇక నీకు వండి పెట్టడానికి కూడా నా దగ్గర బియ్యం లేవు, సరుకులు లేవు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఎన్నాళ్ళు ఈ పూటకోళ్ల మీద నేను సంపాదించిన డబ్బుతో పాటు నేను కూడబెట్టుకున్న డబ్బు కూడా నీ కడుపుకే పెట్టాను. ఆ రాజు నాకు శిక్ష వేసినా పర్లేదు, ఇక వండి పెట్టటం నా వల్ల కాదు. అయితే బుద్ధొచ్చిందన్నమాట. బుద్ధి రావటమేంటి? ఇదంతా నేను కావాలని చేశాను, నీలో మార్పు రావడం కోసం. అని విషయం మొత్తం చెప్పాడు. నన్ను క్షమించు బాబు, నాకు బాగా బుద్ధొచ్చింది. ఆకలితో నా దగ్గరికొచ్చిన బాటసారుల ఆకలి సొమ్ము చేసుకోవాలని చూశాను. ఇట్లాంటి బుద్ధున్న వాళ్ళకి మంచి గుణపాఠం దేవుడే చెప్తాడని నీ ద్వారా నాకు తెలిసింది. నాలో మార్పు వచ్చింది. ఇక నుండి నా దగ్గరికొచ్చిన బాటసారులకి రుచిగా వండి పెడతాను అంటూ చెప్పింది. రంగడు కొన్ని నాణాలు ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి దేవమ్మ మంచిగా మారి తన ఇంటికి వచ్చిన బాటసారులకి రుచిగా ప్రేమగా వండి పెడుతుంది. ఒక ఊరిలో రవణమ్మ, మంగయ్య అనే ఇద్దరు భార్యాభర్తలున్నారు. వాళ్లకి ఒక కొడుకు ఆకాష్, ఒక కూతురు లత ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఒట్టి పిసినారులు. అలాగని ఇద్దరూ బద్ధకస్తులేం కాదు. గొడ్డు చాకిరీ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కాని వాటిని ఖర్చు పెట్టడానికి మాత్రం వాళ్ళకి మనస్సు రాదు. సంపాదించిన డబ్బంతా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ పిసినారులుగా బతుకుతుంటారు. రవణమ్మకి కుట్టు మిషన్ ఉంది. ఊళ్ళో వాళ్లు కుట్టమని ఇచ్చిన గుడ్డలో నుండి కొంత గుడ్డని పక్కకి తీసి దాంతో అన్ని రంగుల గుడ్డలతో కూతురికి డ్రెస్ కుడుతుంది. పండక్కి కొత్త బట్టలు కావాలని అడిగావు కదా, ఇదిగో నీకోసమే కొత్త డ్రెస్ కుట్టాను. ఛీ, ఇదేం బాగోలేదు. ఏంటే చీ అంటున్నావు? ఇంత బావుంటేను నీకోసం కష్టపడి కుట్టాను. ఇది వేసుకుని రోడ్డు మీదకెళ్తే కుక్కలు నా వెంట పడతాయి. పాపంలే పోని అని కుడితే ఇలా అంటావేంటే? ఇలా ఊళ్ళో వాళ్ళిచ్చిన బట్టలో నుండి కొంచెం తీసి ఈ బట్టలు కొడితే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నీకు ఎగతాళి గురించి అంత పట్టింపేంటి? ఎవరేమనుకుంటే మనకేంటి? వాళ్ల పళ్ళే బయటపడతాయి. ఆకాష్ బ్రష్తో పళ్ళు తోముకోబోతుంటాడు. అది చూసిన మంగయ్య, ఒరేయ్, ఏంట్రా బ్రష్ చేసుకుంటున్నావు? మీరు పిసినారిగా ఉండేది కాక మమ్మల్ని కూడా పిసినారిగా తయారు చేస్తారా? ఏంట్రోయ్, పిసినారితనం అంటే అంత చులకనగా ఉంది ఏంట్రా నీకు? అట్టంటి పిసినారోళ్ళేరా బాగా డబ్బు సంపాదించేసి ధనవంతులైపోయేది. ధనవంతులైనా ఉపయోగమేముంది? ఆ డబ్బు ఎటు వాడరు కదా. మన ఊళ్ళోనే అందరికంటే ధనవంతులం మనం. కానీ ఊళ్ళో అందరికంటే పేదవాళ్లలాగా బ్రతుకుతున్నాం మీ పిసినరితనం వల్ల. మేమిలా పిసినారిగా ఉండేది ముందు ముందు రోజుల్లో మనకే కష్టాలు రాకుండా ఉండడానికి. ఉన్న డబ్బంతా ఇప్పుడే కాజేసుకుంటే కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామే? ఎప్పుడో వచ్చే కష్టం గురించి ఆలోచించి ఇప్పుడు మనల్ని మనం కష్టపెట్టుకుంటున్నాం. కష్టాలు రాకుండా డబ్బు దాచిపెట్టుకోవడాన్ని పొదుపు అంటారు. మీది పొదుపు కాదు, పిసినారితనం. మీరేవైనా అనుకోండి, మేము మారం, మేమింతే. మేమున్నన్నాళ్ళు ఇట్టాగే ఉంటాం. మీరిద్దరూ ఆ పిసినారితనాన్ని అలవాటు చేసుకోండిరా. రేపు పెళ్ళయ్యాక మీ సంసార జీవితం బావుంటుంది. ఒకరోజు మంగయ్య వాళ్ల దూరపు బంధువైన పేరయ్య, భార్య వీరమ్మ, కొడుకు వరుణ్, కూతురు దివ్యాలతో మంగయ్య ఊరికొస్తాడు. ఆ ఊరు మొదటిసారి రావడంతో
పేరయ్య ఇంటి చిరునామా కోసం ఊళ్ళో అడిగాడు. యావయ్యా మంగయ్య ఇల్లెక్కడా? మంగయ్య అంటే ఎవ్వరికి తెలీదయ్యా. పిసినారి మంగయ్యాను అందరికి తెలుస్తుంది. అదిగో ఆ ఇల్లే పో. అలా అందరూ మంగయ్య ఇంటికి వెళ్లారు. ఇదేంటి వస్తున్నట్టు ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయకుండా వచ్చేశారు? ఏం లేదురా తమ్ముడు, అనుకోకుండా ఈ ఊరి మీదుగా వెళ్తున్నాం. అకస్మాత్తుగా నువ్వు గుర్తొచ్చావు. మనం పెద్దోళ్లమై పెళ్లిళ్ళైపోయాక ఒక్కసారి కూడా నేను మీ ఇంటికి రాలేదు కదా. అందుకని ఎలాగైనా సరే వారం రోజులు మా పిన్న తమ్ముడి ఇంట్లో ఉండాల్సిందేనని మా అమ్మ పట్టుబట్టింది. ఆవిడ మాట కాదనలేక మేమందరం కూడా అన్ని పనులు ఆపుకొని టొచ్చేశాం. మంగయ్య రవణమ్మ అనుకోకుండా ఇంటికి చుట్టాలు రావడంతో ఖర్చు పెరిగిపోతుందని తెగ బాధపడతారు. ఇద్దరూ లోపలికెళ్లి మాట్లాడుకుంటారు. ఏమే ఎట్టగైనా ఇళ్ళనింట్లో నుండి పంపించేయాలి. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వంటల్లో ఉప్పు లేకుండా చేస్తాను. దెబ్బకి ఆ కారం మంటకి ఓగిర్చుకుంటూ పారిపోతారు. గది బయట నుండి పేరయ్య తన కుటుంబం వాళ్ళు ఈ మాటలు వింటారు. మానమీళ్లకి మించిన పీసినారోళ్లమని వీళ్లకు తెలీదు పాపం. వీళ్ళు ఏం చేసినా మనం ఇక్కడి నుండి కదిలేదే లేదు. వారం రోజులు ఇక్కడే. మరి అప్పటి వరకు మనకి బట్టలెలాగా? ఒరే అన్నయ్య, ఆ లతా బట్టలు నేను కట్టుకుంటాను. వాళ్ళన్నయ్య ఆకాష్ బట్టలు నువ్వు కట్టుకో. యావయ్యా, నేనా రవణమ్మ బట్టలు కట్టుకుంటాను, నువ్వు మంగయ్య బట్టలు కట్టుకో. అటగేనే అనుకుని నలుగురు వాళ్ల కొత్త బట్టలు వేసుకుంటారు. అమ్మ చూడవే, అది నా కొత్త బట్టలు వేసుకుంది. వాడు కూడా నా కొత్త బట్టలు కట్టుకున్నాడు. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా కట్టుకోకుండా ఎన్నో ఏళ్లుగా ట్రంకు పెట్టెలో పెట్టి పూజ చేస్తున్న నా కొత్త పంచ కట్టుకున్నాడు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న చీరది, దాన్ని కట్టుకుందది అని నలుగురు గుర్రుగా ఉంటారు. పేరయ్య కుటుంబ సభ్యులు నలుగురు బట్టలు చూసుకుని మురిసిపోతూ ఆహా ఓహో అనుకుంటూ భోజనం చేయడానికి కూర్చున్నారు. అది చూసిన రవణమ్మ తన మనసులో, కూర్చోండి కూర్చోండి, నా వంట దెబ్బకి మీరొచ్చిన దారినే పారిపోతారు చూడండి అని నవ్వు నటిస్తూ నలుగురికి భోజనం వడ్డిస్తుంది. మీరు కూడా మాతో పాటు భోజనం చెయ్యండి బావగారు. అయ్యో అది తప్పు. ముందు అతిథులు తిన్నాకే ఇంటి వాళ్ళు తినాలి. నలుగురు తినటం మొదలెట్టారు. కాని మంగయ్య రమణమ్మ వాళ్ళు ఊహించినట్టు వాళ్లేం మంట అనరు. తృప్తిగా ఆహా ఓహో అని లొట్టలేసుకుంటూ తింటారు. ఆహా అత్త, ఇట్లాంటి రుచికరమైన భోజనం నా జీవితంలో తినలేదనుకో. ఇలాంటి భోజనం ఇంకొక వారం రోజులు పెట్టావంటే నీకు మేం రుణపడిపోతామనుకో అత్తా అని వండిన వంటలు మొత్తం ఒక్క ముద్ద మిగిల్చకుండా లాగించేస్తారు. అది చూసి బిత్తరపోతారు రవణమ్మ మంగయ్య. ఇదేటండి, ఇళ్ళు మనుషులా రాక్షసులా ఇట్ట తినేశారు? నేను వేసిన కారం మంటకి కనీసం కళ్ళ వెంట చెమ్మ నీరు రాలేదు. మనమే పిసినారోళ్ళం అనుకుంటే వీళ్ళు మనల్ని మించిన పిసినారి చుట్టల్లాగా ఉన్నారే. వంట ఎలా చేసినా ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. నాన్న, మన పిసినారితనానికి బొక్క పడేలాగుంది. అలా 3 రోజులు గడిచిపోతాయి. వీళ్ల పీడ ఎలా వదిలించుకోవాలా అని తలపట్టుకుంటారు రవణమ్మ మంగయ్య. రాత్రిపూట అందరూ పడుకున్నాక పేరయ్య, వీరమ్మ, దివ్య, వరుణ్ నలుగురు నిద్రలేస్తారు. నెమ్మదిగా అడుగులో అడిగేసుకుంటూ వంటగదిలోకొస్తారు. తమతో పాటు తెచ్చుకున్న ట్రంకు పెట్టెను తెరిచి దానిలో వంటగదిలో ఉన్న ఉప్పు, కారం, పసుపు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, నూనె ప్యాకెట్లు ఇలా ఒక్కదాన్ని కూడా వదలకుండా అన్నింటినీ పెట్టెలో నింపుకుంటారు. మరో సంచిలో ఇంట్లోని మచ్చుబల్ల మీద ఉన్న సామాన్లన్నీ వేసి మూట కడతారు. ఇంకో సంచిలో చీపురు, చాట, బకెట్లు, సబ్బులు వేసి మూట కట్టుకుని తలా ఒక మూట నెత్తిన పెట్టుకుని తుర్రుమంటారు. తెల్లవారి లేచేసరికి ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేకుండా ఇల్లంతా బోసిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతారు నలుగురు. సామాన్లతో పాటు బంధువులు కూడా కనిపించకపోవడంతో వాళ్లకి విషయం అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు పిసినారితనంతో మనం దాచుకున్న వాటన్నింటినీ ఒక్క రాత్రిలో ఊడ్చుకెళ్ళిపోయారే. ఏళ్ళు పిసినారి చుట్టాలా లేక బందిపోటు దొంగలా?
అని నలుగురు ఏడుపు మొహాలు పెట్టుకుని బావురుమంటారు.